దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుతున్న దైవ బిడ్డలందరికీ ప్రభువైన యేసయ్య నామంలో నా యొక్క హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశం కొరకు ఒక చిన్న మాట బైబిల్లోంచి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇక్కడ మనం గమనిస్తే దావీదు తన జనులను తీసుకుని యుద్ధానికి వెళ్తేనండి, అమాలేకీయులు దావీదు జనులున్న ప్రాంతానికి వచ్చి ఆ పట్టణాన్ని కాల్చివేసి దావీదు యొక్క భార్యలను, అలాగే ఆ జనుల యొక్క భార్యలను, కుమారులను, కుమార్తెలను వాళ్ళు చెరపట్టుకుని తీసుకెళ్ళిపోయారండి. దావీదు తిరిగి వచ్చి చూసినప్పటికీ పట్టణం కాల్చబడి తన కుమారులు, కుమార్తెలు, భార్యలు చెరపట్టబడి ఉండడం చూసి బహుగా దుఃఖపడ్డారంట. జనులందరూ ఏడ్చారు, దావీదు కూడా ఏడ్చాడు. ఈ జనులు ఏం చేశారంటే, దావీదు వల్లే కదా ఇంత జరిగింది, దావీదును రాళ్ళు రువ్వు కొట్టి చంపేద్దాం అని జనులు దావీదు మీద తిరగబడితే దావీదు గారు ఏం చేశారో తెలుసా అండి? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నారట. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకి కష్టకాలం వచ్చింది. ఆ కష్టంలో దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు మీరు బాగా ఆలోచించారు. మనకి కూడా అనేకమైన సార్లు కష్టాలు, కన్నీరు, వేదన, మరణకరమైన పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటాం కదా. దేవుని బిడ్డలకు సమస్య రాదనేమి లేదు కదండి. ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు దావీదు మనకు ఒక స్ఫూర్తిగా కనబడతా ఉన్నాడు. దావీదుని చంపేద్దాం అని రాళ్ళు పట్టుకుని నిలబడితే దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. ధైర్యం తెచ్చుకుని ఏమంటే దేవుని దగ్గర విచారణ చేశాడు. అక్కడ మీరు చదువుకుంటే 8వ వచనంలో యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, అంటే ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా ఇలాంటి కష్టంలో నేనేం చేయాలి అంటే, నువ్వు వెళ్ళు, వారిని తరుము, నువ్వు పట్టుకుని మరలా వెనక్కి తెచ్చుకుంటావు అని చెప్పగానే దావీదు జనులందరినీ తీసుకుని వెళ్ళాడండి. ఎవరైతే చెరపట్టుకుని వెళ్ళిపోయారో వాళ్ళని ఎదుర్కొని వాళ్ళతో పోరాడి వానికి కలిగిన సమస్తము 18వ వచనంలో మనం చదివితే, ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనేను. ఆమేన్. అంటే ఎవరైతే వచ్చి దోచుకొని పోయారో కుమారులను, కుమార్తెలను, భార్యలను, డబ్బుని, అలాగే అమాలేకీయుల దగ్గర ఉన్న ఆస్తిని కూడా తిరిగి మరి దావీదు తీసుకొచ్చేసాడండి. ఎంత అద్భుతం! దేవుని మీద ఆనుకుని దేవుని మీద ఆధారపడితే ప్రభువే మనకు సహాయం. ధైర్యం దేవుడండి మనకి. దావీదుకి బలం దేవుడే, దావీదుకి ధైర్యం దేవుడే, దావీదుకి సామర్థ్యం దేవుడే. జనులు కూడా పెట్టి తీసుకెళ్ళాడు, కానీ జనుల్ని నమ్ముకోలేదండి. జనులు చూడండి సడన్గా తిరగబడ్డారు. అందుకే మనుషుల్ని మనం నమ్మకూడదు. వాక్యంలో ఉంది కదా, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, ధన్యత. రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుటే మనకి మేలు. దావీదు గారు చూడండి, దేవుని యందు లేకపోతే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, దేవుడే నీ ధైర్యం, దేవుడే నీ యొక్క బలం, దేవుడే నీ యొక్క సామర్థ్యం, దేవుడే నీ యొక్క సమృద్ధి. నేను జ్ఞాపకం చేస్తున్నా, ప్రభువు నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగిచ్చునుగాక. ఇంతకాలంలో నష్టపోయావా, సమస్యల్లో చెక్కబడ్డావా, వడ్డీలు బాకీలు కట్టి ఇబ్బందులు ఎదుర్కొన్నావా, కోల్పోయిందంతా యేసు నామములో 7 అంతలు తిరిగి వచ్చునుగాక. నా దేవుడు తిరిగిచ్చే దేవుడు అండి. దావీదుకి సమస్తం తిరిగిచ్చారు గనక ప్రభు నీకు కూడా తిరిగిస్తారు. ధైర్యంగా ఉండండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని దగ్గర విచారణ చేయండి. దేవుడు మీకు సమృద్ధితో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడైన తండ్రి యేసు నామంలో దీవిస్తున్నా. ఈరోజు ఈ చిన్న సందేశం ద్వారా వారితో మీరు మాట్లాడారు. దావీదు ఎలాగూ ధైర్యం తెచ్చుకున్నాడో బిడ్డలు కూడా ధైర్యంగా ఉంటూ నష్టపోయిన దాన్ని నీ యొద్ద విచారణ చేసి 7 అంతలుగా తిరిగి పొందే భాగ్యం దయచేయమని, సర్వ సమృద్ధిలోనికి మా బిడ్డలందరినీ నడిపించి కృపాక్షేమములతో తృప్తిపరచమని యేసు నామంలో దీవించి ఆశీర్వదించుచున్నాను మా పరమ తండ్రి.
ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరం మనందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.